విజయసాయి రెడ్డిని విచారణకు పిలిచారు. ఏ విషయంలో? కాకినాడ పోర్టు విషయంలో. విక్రాంత్ రెడ్డి, విజయసాయి రెడ్డి కలిసి కేవీ రావుని ఒత్తిడి తెచ్చి ఆయన చేత అమ్మించారు. ఆల్రెడీ సెటిల్మెంట్ అయిపోయింది, తిరిగి ఇచ్చేసుకోవడం అయిపోయింది. దానికి బదులుగా వాళ్ళు తీసుకునేది తీసేసుకున్నారు. దాంతోపాటు విక్రాంత్ రెడ్డికి ముందస్తు బెయిల్ వచ్చింది. ఇప్పుడు విజయసాయి రెడ్డికి ఎందుకు అంటే ఏం లేదు, కార్యకర్తల మనస్సంతృప్తి. వాళ్ళందరినీ లోపలేసేయాలి, లేదా వాళ్ళందరినీ కోర్టుల చుట్టూ తిప్పాలి, వాళ్ళందరినీ జైలు చుట్టూ తిప్పాలి. అలా తిప్పకపోతే ప్రభుత్వం చేతకాంతనం, లోకేష్ని విమర్శిస్తున్నారు, చంద్రబాబుని విమర్శిస్తున్నారు. కాబట్టి వాళ్ళని మానసిక సంతృప్తి పరచాలి అంటే ఇప్పుడు పోసాని కృష్ణమురళిని చేసినట్టు చేయాలి, లేదంటే వంశీని చేసినట్టు చేయాలి. అట్లా కాకపోతే వీళ్ళు బాధ్యతగానే వెళ్తున్నారు, అడ్డదిడ్డంగా వెళ్ళటలేదు. విజయసాయిరెడ్డిని పిలుస్తారు, విచారిస్తారు. ఆల్రెడీ ఈడీ విచారించింది, ఇప్పుడు సిఐడి విచారిస్తుంది. అదే చెప్తాడు, నాకేం సంబంధం లేదు అన్నటువంటిది. నేను అసలు మాట్లాడనే లేదు అని చెప్పేసి, అది కాదు అని చెప్పేసి ఎవరు ధృవీకరించాలి? ఇన్వెస్టిగేషన్లో ఈడీ కనుక ఆ సాక్ష్యాలు ఉంటే పాటికి వదిలేదు కాదు విజయసాయిరెడ్డిని. ఇప్పుడు రాజ్యసభ స్థానాన్ని వదిలేసుకున్నటువంటిది. అప్పట్లో రాజ్యసభ స్థానాన్ని రాజీనామా చేస్తున్నప్పుడు జగన్ చెప్పాడట, ఆ స్థానం లేకపోతే ఇబ్బంది పడతారు మీరు అని చెప్పేసి. ఏం పర్లేదని చెప్పాడట ఆయన. ఇప్పుడు ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుందో చూడాలి.